ఒకరికి మాట ఇచ్చి తప్పితే దాన్ని ఏమంటాం? నయవంచన అంటాం. కొన్ని కోట్ల మందికి అలవిగాని వాగ్దానాలు ఇచ్చి వాళ్ళను ఆశపెట్టి వాళ్ళతో ఓట్లను రాబట్టుకొని వాళ్ళను తర్వాత దేకకపోతే దాన్ని ఏమంటాం? నయవంచన అనమా? 420 గిరి అనమా? ఇటువంటి 420 పార్టీలను ఎందుకు మనం ఉపేక్షించాలి? ఎందుకు ఉపేక్షించాలి? దీనికి ఎటువంటి చట్టం లేదా? ఇలాంటి చట్టాలను తీసుకురావాల్సిన అగత్యం ఎంతైనా ఉంది. ఎందుకంటే అలవి కాని వాగ్దానాలు ఇచ్చి అమలు పరచడానికి చేతకాని వీలు కాని వాగ్దానాలు అని తెలిసి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను వంచించి ప్రజలతో ఓట్లేయించుకొని గెలిచి అసెంబ్లీ మధ్యలో నిలబడి నా కాళ్ళు వణుకుతున్నాయి, నేను భయపడుతున్నాను, నేను ఏం చేయలేను, ఏం చేయాలి అని అంటే మీకు తెలవదారా? ముందు అన్నీ తెలిసే నయవంచన చేశావురా ప్రజలని. మళ్ళీ ఇలాంటి ప్రభుత్వాలని 420 ప్రభుత్వాలనక ఏమనాలి? ఇలాంటి ప్రభుత్వాలని బర్తరఫ్ చేసే అధికారం ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగన్ గారు, నెక్స్ట్ టైం ఎలాగూ మీరే వస్తారు, దయచేసి ఇలాంటి ఒక చట్టాన్ని తీసుకురండి. ఎవడైనా ప్రజలకు అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకొని నాకు చేత కాదు అని 2 చేతులు ఎత్తేస్తే వాడిని అక్కడికక్కడే ఫుట్బాల్ లాగా బయటికి పంపించే ఏర్పాటు చేసేలాగా ఒక యాక్ట్ని తీసుకురండి. ఇది చాలా మోసం, ఇది చాలా దగ, ఇది కుట్ర. ఎందుకంటే ప్రజలు ఆకలితో ఆశలతో ఎదురు చూస్తుంటారు. మా ముసలోడు మాకు ఇన్ని వాగ్దానాలు ఇచ్చాడని మీలాంటి బంగారు తండ్రిని దూరం పెట్టుకొని వాని మాయమాటలకు నమ్మి నాటకాలాడే రంగుల వేషగారని పక్కల పెట్టుకొని తైతక్కలాడి ప్రజలను మోసం చేశారు కదరా. జబర్దస్త్ యాక్టర్లు ఎందుకురా, పొలిటికల్ డ్రామా కాకపోతే. ఇలాంటి వాళ్ళని చూసి ఓట్లేసిన ప్రజలది తప్పుంది కాదనిలేము, కానీ ఇటువంటి దాన్ని మనం ఉపేక్షించరాదు. దయచేసి తప్పకుండా ఒక కఠినమైన చట్టాన్ని తీసుకొని రండి సార్. జగన్ సార్, నెక్స్ట్ టైం వచ్చేది మీరే. పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ సచ్ యాక్ట్ టు కమ్ ఇన్ టు ద పవర్. అటువంటి యాక్ట్ వచ్చిన రోజు ఎవడైనా నోరు తెరిచి ఒక అబద్ధం ప్రజలకు చెప్పాలంటే గడగడలాడిపోవాలి. ఎందుకంటే ప్రజలు చాలా అమాయకులండి. 10 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నా ఒక్క చోటు నుంచి ఒక చోటకి దునుకుతారు. గోడ మీద పిల్లుల్లాగా బతుకుతున్నారు సార్ ప్రజలు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఎక్కడరా బొచ్చెలో 15,000? మీకే గతి లేదురా, ప్రజలకు ఎక్కడి నుంచి ఇస్తారా? మీరు అమరావతి కట్టాలి కదరా, ఎక్కడి నుంచి తెస్తారా ప్రజలకు డబ్బులు? అన్ని సీజన్లు, రబీ సీజన్లు, అన్ని సీజన్లు పోతూనే ఉన్నాయిరా. రైతు అన్నమో రామచంద్ర అని ఆకాశం వైపు చూస్తూ దిక్కులు చూస్తున్నాడు రా. కరెంటు మీటర్లు బిగించొద్దంటారు, పాలకపక్షం రాగానే కరెంటు మీటర్లు ఇవిగో వచ్చేసాయి అంటూ మీ వార్తలు రాస్తారు. కానీ మీ కోఆర్డినేషన్కి మెచ్చుకోవాలరా, సూపర్ కోఆర్డినేషన్. ఇదంతా ఒక ఇంటర్లింక్డ్ అనమాట. ఒక మీడియాని, జ్యుడిషియరీని, మీకున్న పలుకుబడిని, మీకున్న పవర్ని నీట్గా ఒకదానికొకటి ఎలా అనుసంధానించుకుంటూ ప్రజల్ని చూతేగండ్లని చేస్తున్నారో దానికైతే మీకు సెల్యూట్ చేయాలరా. నీకున్న ఎక్స్పీరియన్స్ దీంట్లో మాత్రమేరా. ప్రజలు ఇంకా నీకు ఎక్స్పీరియన్స్ ఉందని ఎందుకు వల్ల మోసపోతున్నారో అర్థం కాలేదు. ఇప్పటికి ప్రజలు నేను అడిగేది ఒక్కటి చెప్పండి. ఈ ఎక్స్పీరియన్స్ సీఎం మన ప్రజలకు సాధించి పెట్టినది ఒక్కటేంటి? అప్పుడెప్పుడో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసిన ఒక బిల్డింగ్ని ఎల్ఎన్టీకి అప్పగిస్తే వాళ్ళు కట్టి పెట్టారు. దాని చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నందుకు గాను ఈ మీడియా అస్సలు ఏమేమో చేసిపోయింది. ఐటీ రంగం వృద్ధిలోకి వచ్చింది. మరి ఎక్కడుందిరా ఐటీ రంగం ఏపీలో? ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత, అంటే మన విభజన తర్వాత మీ చేతికే ఇచ్చారు కదరా ప్రజలు ఎక్స్పీరియన్స్ అని. ఏం జరిగిందిరా? ఐటీ ఎక్కడుందిరా? టీడీపీ జెండాను రూపకల్పన చేసింది ఎవరు? ఎన్టీఆర్ ఆధ్వర్యంలో జరిగిన కల్పన అది.
కానీ ఎక్కడి నుంచో వచ్చి కొట్టుకొని మొత్తం ఫ్రీగా తీసుకుపోయినావు కదరా 420 పార్టీ అధినేత. ఇటువంటి 420 పార్టీలకు ఇంకా వత్తాస పలుకుతున్నారా? ఇదే 420 సారు ఎన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని 420 చేస్తున్నారు తెలుసా? 45 సంవత్సరాలుగా మిమ్మల్ని 420 చేస్తూనే ఉన్నాడురా. అయినా ఇంకా పడతారా? కులం 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 అనే ఒకే ఒక అస్త్రంతో మిమ్మల్ని ఎలా ఆడిస్తున్నాడో తెలుసా? డబ్బులు, మీడియా, జ్యుడిషియరీ, పోలీస్, పొలిటికల్ పవర్, వీటితో వాడు 40 సంవత్సరాలుగా పునాదులు వేసుకున్నాడు రా. ఇది ఇప్పటిది కాదురా. 40 సంవత్సరాలుగా మెట్టుకు మెట్టు గట్టి ఒక అవినీతి సామ్రాజ్యాన్ని తయారు చేసుకున్నాడు రా. దేవుని దయ వల్ల ఒక మొదటి వికెట్ పడిపోయింది. పెద్ద సార్ వెళ్ళిపోయాడు, గురువు గారు వెళ్ళిపోయారు. ఇంకా మిగిలి ఉన్న ఈ 420 లాంటి వాళ్ళు రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుంటే తప్ప మీ బతుకులకు స్వాంతన ఉండదు. 420 పార్టీ జిందాబాద్.